హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ NRH అండ్ Web 3.0 వాయిస్ ఆఫ్ నెట్వర్క్. సో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మాకు. మెటాఫోర్ సంబంధించి అన్ని అప్డేట్స్ని జూమ్ మీటింగ్లో వినలేని వారు, వినటానికి కుదరని వాళ్ళందరూ కూడా ఈ ఛానల్స్ ద్వారా ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు మెటాఫోర్ సంబంధించింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సో ఇంకా చాలామంది మా సర్వీసెస్ తీసుకోండి. సో ఈరోజు రాకేష్ భాయ్ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే బిట్ కాయిన్ ప్రైస్ లాస్ట్ ఏదైతే 2021-22 టైంలో పెరిగినటువంటి బెంచ్ మార్క్ ఉందో దాన్ని క్రాస్ చేసే అవకాశాలు అయితే చాలా కనపడుతున్నాయి. సో దానికి సంబంధించి ఒకటి రెండు క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నానంటే, దీనివల్ల మన మెటాఫోర్స్ కాయిన్ అనేది ప్రైస్ పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది కాబట్టి దాని గురించి తెలుసుకుందామని. సో బిట్ కాయిన్ టోటల్ సప్లై 2,10,00,000 అండ్ టోటల్ ఇప్పటి వరకు పర్చేస్ అయిపోయినట్టు అంటే సేల్ అయిపోయిన కాయిన్స్ అని 1,96,00,000 ఓకే, అప్రాక్సిమేట్గా 2 crores అనుకున్నాం. సో 2021-22లో 62 లక్షలకు వెళ్ళినప్పుడు చాలా మందికి దాని గురించి అవగాహన పెరిగింది, అట్లీస్ట్ పరిచయమే తెలిసినప్పుడు మిగతా 10 లక్షల కాయిన్లు ఏవైతే ఉన్నాయో, 10-11 లక్షల కాయిన్లు ఏవైతే ఉన్నాయో అవి అప్పుడే కొనుక్కోవచ్చు కదా. ఇప్పటిదాకా ఎందుకు ఆగిరు? ఏమై ఉండొచ్చు రీజన్? హాల్వింగ్ మెకానిజం. హాల్వింగ్ అంటే ప్రతి 4 సంవత్సరాలకి బిట్ కాయిన్ ని హాల్వింగ్ అంటే 2008లో సతోషి నకామోటో, అంటే అతను పర్సనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంతవరకు తెలియదు కానీ అప్పుడు డిజైన్ చేసిన మెకానిజం ప్రకారం హాల్వింగ్ టెక్నాలజీని వాడాడు అక్కడ. సో హాల్వింగ్ అంటే ఏంటి అని అంటే, ఒకేసారి అంటే ఫస్ట్ క్రిప్టో కరెన్సీలో ఫస్ట్ కాయిన్ బిట్ కాయినే కాబట్టి తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాల వరకు ఇది రన్ అవుతూనే ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి దాన్ని ఏం చేశాడంటే హాల్వింగ్ టెక్నాలజీ ఉపయోగించడం జరిగింది. హాల్వింగ్ అంటే ప్రతి 4 సంవత్సరాలకు కొన్ని కాయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2009 ఆ టైంలో టోటల్ సప్లై ఎంత ముందు నువ్వు అన్నట్టు 2,10,00,000. ఈ 2,10,00,000లో ఫస్ట్ 2009 జనవరిలో దాంట్లో 50% కాయిన్స్ అనేవి మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాయి. 1,05,00,000 అనుకో. తర్వాత 4 సంవత్సరాలకి దాంట్లో 50% అంటే 1,05,00,000 లో 50%. ఓకే. తర్వాత 4 years కి దాంట్లో సగం మళ్ళీ. ఓకే. తర్వాత 4 years కి దాంట్లో సగం. అట్లా 4వసారి హాల్వింగ్ అయ్యేసరికి అంటే 2009 నుంచి 2013 అంతే కదా, అంతే 4 సంవత్సరాలు అంటే. తర్వాత 13 నుంచి మళ్ళీ 17 నుంచి 21 ఇప్పుడు 24. మళ్ళీ హాల్వింగ్ టైం ఇప్పుడు April 26th డేట్ సంథింగ్ ఏదో ఉంది. ఆ టైం కి మనకి మళ్ళీ కొన్ని కొత్త కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇట్లా ప్రతి 4 సంవత్సరాలకు కొన్ని కొత్త కాయిన్స్ రిలీజ్ అవుతున్నాయి, కానీ కొనే వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు 2021 ఎందుకు బిట్ కాయిన్ ఎంతగానో హైక్ అయింది అని అంటే హాల్వింగ్ జరిగింది 2021లో. కానీ అప్పటికి మన క్రిప్టో గురించి ఐడియా లేదు కాబట్టి అమ్మ బిట్ కాయిన్ ఎంతగానో పోయింది, రేటు 62-63 lakhs వెళ్ళింది, $65,000 వరకు వెళ్ళిందని చెప్పేసి మనం అందరము ఆశ్చర్యపోయినాం. కానీ ఎందుకు పెరిగింది అనే విషయం అప్పటి వరకు చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు 2024 ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ ఇంకో 1 month లోనే ఇప్పుడు అవగాహన పెరిగింది. 4 years లో చాలా అవగాహన పెరిగింది. ఇండియాలో కూడా చాలా మంది అవగాహన పెరిగింది. ఓకే. ఇప్పుడు హాల్వింగ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? ఇప్పుడు 50% లెక్క ప్రకారం చూసుకుంటే 6 lakhs చేంజ్, 6,25,000 సంథింగ్ ఎంతో కొన్ని కాయిన్స్ రిలీజ్ అవుతున్నాయి. కానీ అవగాహన పెరిగింది కాబట్టి వరల్డ్ వైడ్ గా కొనే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. సో దట్స్ వై ఇప్పుడు మన కాయిన్ ప్రైస్ అనేది ఆల్రెడీ బిట్ కాయిన్ అనేది పెరిగింది. ఇప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. 2024 ఎండింగ్ మాక్సిమం 2025 మిడిల్ వరకు 1 crore ఉండబోతుంది. అంటే $1,00,000 రీచ్ అవ్వబోతుంది బిట్ కాయిన్. సో అది ఒక్క కాయిన్ పెరిగింది అని అంటే దాని ఆధారంగా చేసుకున్న క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అన్ని కూడా పెరిగిపోతాయి. అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే సరే లాడర్ వార్ ది కోఇన్సిడెన్స్ అనొచ్చా, లేదంటే ముందు చూపే, నాకు తెలిసి ముందు చూపే ఉంటుంది. హాల్వింగ్ టైం కి ఓపెన్ మార్కెట్ లో మన కాయిన్ తీసుకొస్తున్నాడు. సో బిట్ కాయిన్ పెరుగుతున్నటువంటి ఈ హాల్వింగ్ టైంలో ఫోర్స్ కాయిన్ రేట్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అంట. 100% ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు బిట్ కాయిన్ ఎట్లయితే లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయో కాయిన్స్ 2,10,00,000 కంటే 0.1 కాయిన్ కూడా ఎక్కువ జనరేట్ అవ్వడానికి అక్కడ అవకాశం లేదు. దట్ ఈస్ ద హాల్వింగ్ మెకానిజం. సో అలానే ఇప్పుడు మనం మెటాఫోర్స్ కాయిన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే టోటల్ సప్లై 58 crores అయితే దాంట్లో 80% కాయిన్స్ మాత్రమే ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నాయి మార్కెట్ లో. అంటే అది జస్ట్ నెంబర్ మాత్రమే. సో మన కాయిన్స్ ఎట్లా
ఇప్పుడు ఎందుకు మనం ఒరిజినల్ కాయిన్ అంటున్నాం అంటే మన టోకెన్ కాదు, కాయిన్. ఓకే. సో టోకెన్ అంటే దాన్ని ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఆ కాయిన్ రేట్ ని ఎవరైనా పంప్ చేయొచ్చు, డంప్ చేయొచ్చు. ఓకే. కాకపోతే దాన్ని ఎవరికి స్వాప్ చేయలేము, కన్వర్ట్ చేయలేము, బై సెల్ చేయలేము. టోకెన్స్ అయితే కాయిన్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఎవరి ప్రమేయం లేకుండా మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్ ద్వారా కాయిన్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా మల్టీ మైనింగ్ అంటే వెరీ సింపుల్, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మెటాఫోర్స్ కాయిన్ మల్టీ మైనింగ్ అంటే మల్టీ మైనింగ్ ఇది కొత్త టెక్నాలజీ. మైనింగ్ వేరు, మల్టీ మైనింగ్ వేరు అనమాట. ఇప్పుడు బిట్ కాయిన్ అనేది మైనింగ్ ప్రాసెస్ ద్వారా ఎవ్రీ 4 years కి హాల్వింగ్ మెకానిజం జరుగుతూ ఆ 2,10,00,000 కాయిన్ మొత్తం జనరేట్ అవ్వాలంటే ఇంకా 120 years మనం వెయిట్ చేయాలి. 2140 వరకు. మన మల్టీ మైనింగ్ అంటే ఏంటి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. అంటే దానికి సడన్ పీరియడ్ ఉంటుంది, 6 months, 1 year, 1.5 year. ఆ టైం లోపు ఎంత మంది పబ్లిక్ ఎన్ని కాయిన్స్ అయితే పర్చేస్ చేస్తారో అన్ని కాయిన్స్ మాత్రమే మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్ ద్వారా కొత్తగా జనరేట్ అవుతాయి, మార్కెట్ లోకి వచ్చేసి. అంటే ఆ కాయిన్ కొంటేనే పుడుతుంది, ఓకే, లేకపోతే జనరేట్ అవ్వదు. ఇట్స్ నాట్ రెడీమేడ్. ఓకే. నెంబర్ రెడీమేడ్. నెంబర్ ఇస్ 46 కోట్ల నెంబర్. సప్లై మాత్రం ఇంత ఉంటుంది అంతే. మన లైఫ్ టైం ఉండదు, అది మనం కొంటేనే అది జనరేట్ అవుతుంది, పుడుతుంది కాయిన్ అనేది. అది మన కాయిన్ స్పెషాలిటీ. సో హాల్వింగ్ టైంలో మన కాయిన్ మార్కెట్ లోకి లాంచ్ అవ్వబోతున్న వెంటనే ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ గా పబ్లిక్ లో వెళ్ళిపోతుంది కాబట్టి కాయిన్ అనేది. చాలా మంది అబ్జర్వ్ ఏం చేస్తారు, క్రిప్టో ఇన్వెస్టర్స్ కానీ బాగా ట్రేడింగ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అరే కొత్త కాయిన్ రిలీజ్ అయింది, తక్కువ రేట్ లో ఉంది, సో దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఎవరు, మిస్టర్ లాడో గారు ఉన్నారు, దాని కమ్యూనిటీ ఉందా లేదా, ఆ కాయిన్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు మార్కెట్ లో అని అబ్జర్వ్ చేసి లక్షలు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టి మన మెటాఫోర్స్ కాయిన్ కొనుక్కోవడానికి పబ్లిక్ ముందుకు వస్తారు. ఓకే. దాంట్లో ఎవరైనా ఎలన్ మాస్క్ ఉండొచ్చు, సంథింగ్ ఎవరైనా ఉండొచ్చు, బిలియర్స్ డెఫినెట్ గా ఉంటారు. సో దాని వల్ల మన కాయిన్ ప్రైస్ అనేది పంప్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నది. ఓకే. అది సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మెటాఫోర్స్ కాయిన్. ఓకే. ఇలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు అంటే మామూలుగా మిగతా క్రిప్టో కరెన్సీస్ చూసుకుంటే లైక్ బిట్ కాయిన్, ఎథీరియం ఏదైనా చూసుకుంటే అది ట్రేడింగ్ పర్పస్ లో వాటికి అంటే కొనడము, పెరిగినప్పుడు అమ్ముకోవడం వీరి వరకే ఉంది. ఇప్పుడు మన ఫోర్స్ కాయిన్ రేట్ పెరగడానికి హాల్వింగ్ అనేది ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం పెరగడానికి మాత్రం కాకుండా ఇంకా వేరే ఏమన్నా దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయా కాయిన్ రేట్ పెరగడానికి? డెఫినెట్లీ ఇప్పుడు మనం యూనివర్స్ లో ఎవ్రీ మంత్ రియాక్టివేషన్ చేస్తున్నాం ప్రైస్. ఆ రియాక్టివేషన్ చేసే ప్రాసెస్ తీసేసి దాని ప్లేస్ లో మెటాఫోర్స్ కాయిన్స్ అని స్టేకింగ్ అనమాట, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాగా. ఓకే. స్టేకింగ్ పెట్టే ఆప్షన్ తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు టోటల్ గా మెటాఫోర్స్ కమ్యూనిటీలో ఉన్న 17 lakhs మెంబర్స్ లో 5 లక్షల 6 లక్షల మంది యూనివర్స్ లో ఉంటే దాంట్లో కేవలం 2 lakhs మెంబర్స్ దగ్గర మాత్రం మెటాఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి. సో మెటాఫోర్స్ కాయిన్స్ ఉన్న ప్రతి ఒక్కరు యూనివర్స్ లో ఉన్నట్టే లెక్క. 2-3 టైర్స్ అన్న మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎవ్రీ మంత్ రిన్యూవల్ చేసుకోకుండా కాయిన్స్ స్టేకింగ్ లో పెట్టేస్తే మాక్సిమం 70 to 80% కాయిన్స్ హోల్డింగ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. హోల్డింగ్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ట్రాన్సాక్షన్ కు వాడే కాయిన్స్ అనేవి ఇంకా లిమిటెడ్ అయిపోతాయి, చాలా తగ్గిపోతుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం వాడుతున్న మ్యాటిక్ పాలిగన్ బ్లాక్ చైన్ ఏదైతే ఉందో ఆ మ్యాటిక్ అనే ప్లేస్ లో మన మెటాఫోర్స్ కాయిన్స్ ని తీసుకొస్తాడని చెప్పేసి ఒక న్యూస్. సో అంటే ట్రాన్సాక్షన్ ఫీజ్ కి మన మెటాఫోర్స్ కాయిన్ వాడతారు అన్నమాట. సో ఆ వాడిన ట్రాన్సాక్షన్ ఫీజు కూడా బర్న్ అయిపోతుంది. గ్యాస్ కూడా బర్న్ అయిపోతుంది, అది మళ్ళీ బర్న్ అయిపోతుంది, మళ్ళీ వాలెట్ లో జమ కాకుండా బర్న్ అవుతుంది. బర్న్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అప్పుడు ఉన్న సప్లై ఇంకా తగ్గిపోతుంది. సో ఈ విధంగా సప్లైని పెంచడానికి, సప్లై తగ్గించి డిమాండ్ పెంచడానికి లాడో గారు చేస్తున్న ప్రయత్నం. ఇంకా యూటిలిటీస్ ఎలా పెరుగుతున్నాయి కాయిన్ యొక్క యూటిలిటీస్? ఓకే. ఎంత ఎక్కింది గ్యాస్? 800. ఓకే. సంతోష్ సార్ అడగండి డౌట్. అదే కాయిన్ యూటిలిటీ కదా. యూటిలిటీ వెరీ సింపుల్. ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని కూడా మెటాఫోర్స్ కాయిన్ తోటే రన్ అవబోతున్నాయి. తర్వాత మనకు స్వాపింగ్ ఆప్షన్ వస్తుంది. తర్వాత మనకు ట్రాన్స్ఫర్, స్వాపింగ్ అంటే డైరెక్ట్ యూఎస్డిటీ కన్వర్ట్ చేసుకోవడం. ఏ కాయిన్ అంటే ఆ కాయిన్ అంటే స్వాప్ చేసుకోవాలంటే మళ్ళీ ఫినాన్స్ లాంటి ఎక్స్చేంజెస్ లకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? లేదు, ఓన్లీ వ్యాలెట్స్ మన వ్యాలెట్ లోనే. స్వాపింగ్ ఆప్షన్ వ్యాలెట్ లోనే ఉంటది. కన్వర్ట్ అనే ఆప్షన్ ఎక్స్చేంజెస్ లలో ఉంటది. కన్వర్ట్, స్వాప్ రెండు ఒకటే. బట్ వ్యాలెట్ లలో స్వాపింగ్ యూఎస్డిటీ స్వాప్ అయిపోయిందంటే అక్కడ నుంచి వేరే ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ సేల్ చేసుకోవచ్చు, లేదంటే వేరే కాయిన్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు అన్ని కూడా మన కాయిన్ తో రన్ అవుతున్నాయి. అంటే ఎంత వద్దనుకున్నా కానీ కాయిన్స్ పర్చేజ్ సేల్ అనేది అవుతూనే ఉంటది. డెఫినెట్లీ. ఓకే. అవుతూనే ఉంటది, ఎందుకంటే కమ్యూనిటీ ఉంది కదా. ఇప్పుడు అన్ని కాయిన్స్ పుట్టిన తర్వాత
దాన్ని కొనుక్కునే కమ్యూనిటీ పుట్టింది. కానీ మన మెటాఫోర్స్ కాయిన్ స్పెషాలిటీ ఏంటి, Community వచ్చిన తర్వాత కాయిన్ వచ్చింది కాబట్టి అవేర్నెస్ ఎక్కువ ఉంటది కాబట్టి తొందరగా పెరగడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ రియల్ ఎస్టేట్, ఇప్పుడు మనకి ఏదైనా మన ఫ్రెండ్ ఎగ్జాంపుల్ ఉన్నాడు అనుకోండి సార్, ఒక 10 ఎకరాల్లో వెంచర్ వేస్తున్నా అంటాడు. దాని గురించి మనకు ముందే తెలుసు కాబట్టి తన ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకుంటాడు. అతను వెంచర్ స్టార్ట్ చేసిన వెంటనే కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంటది. సో ఎవరికి తెలియలేదు అనుకో, టైం పడుతుంది. సేమ్ ఇది కూడా అంతే, కాయిన్ కూడా అంతే. అది ఫిజికల్ ఎసెట్, ఇది వర్చువల్ ఎసెట్ అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కాయిన్ గురించి మాట్లాడదాం అనుకున్నాము. ఇంకా చాలా మంది అవేర్నెస్ టాక్టైల్ గూడ్స్ సంబంధించిన నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే లాంచ్ అవ్వనుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ మేము ఎంక్వైరీ చేస్తున్నాం, గ్యాదర్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఒక 80% వరకు మాకు ఇన్ఫర్మేషన్ అంతా దొరికింది. లాడో గారి దగ్గర నుంచి అఫీషియల్గా వస్తే మాకు ఇంకా మిగిలిన 20% అనేది కవర్ అయిపోతుంది. బట్ ఉన్న 20%ని పూర్తిగా క్లారిటీ తీసుకొని మీ అందరి కోసం రేపు, సో వాట్ ఇస్ డేట్ టుమారో, రేపు 10 కదా సార్, 10th, రేపు 10th సండే. సో 10th సండే 10th మార్చ్ మార్నింగ్ 7 AM మార్నింగ్ అంటే 7 AM. సో 7 AM స్పెషల్ జూమ్ మీటింగ్ ఉంటుంది, నరేంద్ర సార్ తీసుకుంటున్నారు. సో స్పెషల్గా కంప్లీట్లీ అబౌట్ టాక్టైల్ గూడ్స్ అండ్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే యూనిట్ వర్క్స్ మనకి ముందుగా ఇన్ఫర్మేషన్ రావడం, దాని గురించి మన టీం మెంబర్స్ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల దానివల్ల సంపాదించుకునే అమౌంట్ అనేది చాలా చాలా ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకున్నారు టీం మెంబర్స్ అందరూ కూడా. ఇప్పుడు కూడా ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అండ్ టాక్టైల్ గూడ్స్ మీద వచ్చే ఇన్కమ్ని మిస్ కాకుండా ఉండడానికి ముందస్తుగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. మీ అందరి కోసం స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ మీటింగ్ ఎవరు మిస్ కాకండి. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే దీన్ని మళ్ళీ వీడియో రూపంలో మళ్ళీ మీకు పెడతాం, అదే అప్డేట్ చూడండి. అండ్ ముందస్తుగానే అన్ని విషయాలు తెలుసుకుంటుండడం వల్ల మెటాఫోర్స్లో చాలా స్పీడ్గా ముందుకెళ్ళచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. జై మెటాఫోర్స్. జై మెటాఫోర్స్.